హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. మరి ఇంకా నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా వంటకాలన్నీ మీరు చూస్తున్నారు. ఇంకా చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈరోజు కూడా మంచి ఒక స్నాక్ ఐటెంతో వచ్చిన నేను. పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టంగా ఉంటుంది, అది సూపర్గా ఉంటుంది. ఈరోజు నమ్మక్ పారా చేస్తున్నానండి. సూపర్ అండ్ టేస్టీ. ఎట్లా చేద్దామో చూద్దాము రండి. నమ్మక్ పారాకి మైదా తీసుకున్నా అండి నేను. మైదా, కొద్దిగంత వాము, దాంట్లోకి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కొద్దిగంత నెయ్యి. ఈ 4 ఐటమ్స్తో మనము పిండిని ఎట్లా కలుపుకుందాం చూద్దాం. ఇప్పుడు మనకి ఇందులో కొంచెము నెయ్యి వేసుకుందామండి, ఎందుకంటే మనకి మంచిగా వస్తాయి అన్నట్టు. డాల్డా అన్న వేసుకోండి మీరు, నెయ్యి అన్న వేసుకోండి, లేకపోతే కొద్దిగా నూనెనన్నా వేడి చేసి వేసుకోండి, అంతే చాలు. నేను ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ ఉంటే బాగుంటుంది మనకి. వాము, ఈ వాము వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది మనకి, అంతే. ఇదంతా ఫస్ట్ మనము నెయ్యి, ఉప్పు ఇవన్నీ పిండికి పట్టాలండి. అప్పుడైతేనే మనకి స్మూత్ టెక్స్చర్ వస్తుంది పిండి అనేది, అంతే. ఇది బాగా కలుపుకోవాలి మనం. నాకెందుకో ఇంకా కొద్ది నెయ్యి వేయాలనుకుంటున్నాండి, ఎందుకంటే పిండి కొంచెం టెక్స్చర్ రాలేదు మనకి. ఇలాంటి ఐటమ్స్ కొద్దిగా నెయ్యి, నూనె మంచిగా వేసుకుంటేనే ఇంత చేసి కూడా బాగుంటుందండి. అందుకని ఇప్పుడు వచ్చింది టెక్స్చర్. ఇది ఒక్కటి చూసుకోండి మీరు. పిండి మనకు చెప్తా నేను ఏ స్టేజ్ వరకు మనం కలుపుకోవాలనో. బాగా ఇట్లా కొంచెము మంచిగా కలపాలి. పిండి, నెయ్యి అన్నీ కలుసుకోవాలి మనకి. ఇగో చూడండి, ఇట్లా రావాలి మనకి టెక్స్చర్. ఇట్లా వస్తేనే అప్పుడు కలుసుకుంది మనకి నెయ్యి, పిండి మొత్తం. ఈ స్టేజ్లో మనము కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి. ఇంత బాగా మొత్తం నెయ్యి అంతా పిండి పట్టుకుంది కదా, ఈ టైంలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి లూజ్ అవుతుంది. చూడండి, ఇగో మంచిగా కొంచెం ఇట్లా కొంచెం వాటర్, ఎందుకంటే మనం నెయ్యి వేసినాం కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవు దీనికి, అంతే. మొత్తం కలిపినాక చూపిస్తాను మీకు. చూడండి, నేను ఇంత మటుకు నేను కలిపి పెట్టుకున్నాను కదా. దీన్ని ఏం చేద్దామంటే మనము ఒక 10 నిమిషాలన్నా మంచిగా దీన్ని మూత పెట్టి పక్కన పెడదాము. మనకి పిండి అంతా నానిందండి. ఇగో ఇట్లా నానాలే, ఇంత బాగా అయింది చూడండి. ఇగో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచిగా కొంచెం ఇట్లా ఒక చపాతీ ముద్దంతా తీసుకుందాము. తీసుకొని మనం అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని, అంతే. ఫస్ట్ ఒకటి బౌల్ తీసుకొని దీనిపైన మూత పెట్టుకోండి, మళ్ళీ మనకు ఎండిపోతాయి అవి. అంతా రౌండ్ చేసుకొని కొంచెం పొడి పిండి అద్దుకుందాము. ఎక్కువ పిండి వేసుకోవద్దండి, లైట్గా వేసుకోండి, మళ్ళీ మనకి పిండి ఉంటుంది. మొత్తం చపాతీ లెక్క వేసుకోండి మొత్తం. మనకి లోపల నెయ్యి వేసినాం కదా పిండి కలిపేటప్పుడు, అప్పుడు ఇవి అతుక్కునే ఛాన్స్ లేదన్నట్టు, మనకి విడివిడిగా వచ్చేస్తాయి మంచిగా. చూడండి, మొత్తం ఇట్లా తాల్చుకోవాలి ఈవెన్గా. కొద్దిగంతా పిండి వేసుకొని చూడండి. ఇప్పుడు మనం అంతా ఇట్లా చేసుకున్నాం కదా, ఈ సైడ్లన్నీ తీసేద్దాము. ఎక్స్ట్రా వచ్చింది కదా, ఏం కాదు మనకి. అంతా తీసేసుకోవాలి. మళ్ళీ మనం ఇది అందులో వేసి చేసుకోవచ్చండి.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీ ఇష్టం, బాక్సా డైమండా ఎట్లనన్నా వేసుకోండి, మన ఇష్టం. అది అన్నిట్లా కట్ చేసుకోవాలి మనం. చూడండి నేనైతే బాక్స్ చేస్తున్నానండి. డైమండ్ అయితే డైమండ్ చేయండి, మీ ఇష్టం. ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. చూడండి అతుక్కోకుండా ఇట్లా విడివిడి వచ్చేస్తూనే ఉంటాయి మనకి, అతుక్కునే ఛాన్స్ లేదు. ఇవి నెయ్యి వేసినాం కాబట్టి మనం అట్లా. అంతే, అన్నీ ఇట్లా వేసుకోవాలి మనం మంచిగా. ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలండి అన్నీ ఇవి. ఇంకా చూడండి మనకి ఏం అతుక్కోవు ఇట్లా, అంతే తీసేసేయాలి ఇట్లా. చూసిరా అన్నీ ఇట్లా ఒకటికొకటి ఏం అతుక్కోవు. నూనెలో వేయగానే మళ్ళీ మనకు అన్నీ విడిపోతాయి. అన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం మనం. అన్నీ ఇట్లా వేసేసుకోవాలి అంతే. మనం పిండి వేయాలా అని ఏం టెన్షన్ ఏం లేదండి. నూనె వేయగానే మళ్ళీ అన్నీ ఫ్రీగా అయిపోతాయి మనకి. అది కూడా చూపిస్తాను మీకు నేను. అంతే, కొంచెం ఇట్లా అన్నామంటే అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఈ మాత్రం ఉంటే చాలు మనకి. మనం అన్నీ ఇట్లా వేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకుందాం. నేను అన్నీ వేసినాక మీకు నేను చూపిస్తాను. చూడండి ఇట్లా వేసుకోవాలి మనం, అంతే. చేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒకటి చూద్దామండి, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది మనకి, వేసేద్దాం అంతే. చెప్పినా మీకు ఆయిల్ వేయగానే మనకి ఏమవుతుందని. అంతే చూడండి ఇట్లా వచ్చేస్తాయి. అంతుకునే ఛాన్స్ మనకి ఉండదు అన్నట్టు, ఎందుకంటే మనం మంచిగా కలుపుకున్నాం కదా పిండి, నెయ్యి అన్నీ వేసుకొని ఇట్లా అయిపోతాయి. చూసిరండి ఎంత బాగా వస్తుంది మనకి. ఇట్లా రావాలి. చూడండి అంతే. మనకి అన్నీ ఇట్లా మనం చేసుకోవాలండి. చేసినాక నేను మీకు చూపిస్తాను. మనము తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే వేసుకొని మన పిల్లలకు మనము ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా నేను చూపించిన ఎంత కొలత అండి, అంతే కొలతతో మీరు చేయండి ఒకసారి. సూపర్ అంటే సూపర్. నెయ్యి అవైలబుల్ లేకుంటే డాల్డా వేయండి, డాల్డా లేకుంటే ఆయిల్ కొద్దిగా వేడి చేసి పిండిలో వేసి కలపండి, అంతే. ఈజీ అండ్ టేస్టీ నమ్మక పారాలు మనకు సూపర్గా ఇంట్లోనే వచ్చేస్తాయి. ఎంత బాగా వస్తాయో మీరు చూస్తారు కదండి. ఇగో చూడండి కలర్ఫుల్ కదా. అంతే అండి, మనం మంచి ఇట్లా వేసుకోవాలండి. ఇంట్లో వేసుకోవడమే మనకు బెటర్ కదండి. అందుకే నేను ఎప్పుడు ఇంట్లోనే వేసుకోవాలని చెప్తాను కదా మీకు. మీరు కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మీ లైక్తో నాకు ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలన్నీ. తప్పకుండా లైక్ చేయండి, అంతే కదండి. నేను ఇవన్నీ అయిపోయినాక నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. తీసుకోండి, నమ్మక పార మనకు రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరే. సూపర్గా వచ్చినాయి కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి మీకు కూడా. అది సేమ్ క్వాంటిటీతో చేయండి, చాలా మంచిగా ఉంటాయండి నిజంగా. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్నాక్తో మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి, అంతే కదా. చూస్తుంటే నాకైతే నోరు ఊరుతుంది. నేను టేస్ట్ చేస్తాను ఒకటి. ఏం చెప్పాలండి, ఎంత బాగా అంటే సూపర్ సూపర్ సూపర్. నిలబడితే తింటూనే ఉంటామండి ఇట్లా, అంత బాగున్నాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను కదండి, అంతే కదా. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తేనే నా వంటలు అనేది మీ దానికి వస్తాయి, అంతే. బాయ్ అండి, బాయ్.